రైతునగర్‌కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలనీలో మంచి క్వాలిటీ తోటి ఓనర్ కన్‌స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఒక 150 స్క్వేర్ యార్డ్స్‌లో ఉన్నటువంటి ఒక 5 నెలల ఓల్డ్ హౌస్‌ని మీ ముందలకి తీసుకురావడం జరిగిందండి. నేను మీ సిద్ధుని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్‌టి ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్‌ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్‌ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఒకసారి ఈ ఇల్లు ఎలా ఉందో చూద్దాం పదండి. చాలా నీట్‌గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఇది మనకి మెయిన్ గేట్ అండి. ఈ మెయిన్ గేట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి గేట్కి మనకి ముందలున్న రోడ్డు 25 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు అది కూడా. నెక్స్ట్ ఇలానే మనం లోపలికి ఎంటర్ అవుతుంటేనే లోపల ఇది మొత్తం కూడా G+1 హౌస్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మీకు కింద మీరు చూడొచ్చు, మంచి పిల్లర్లతోటి పార్కింగ్కి వదిలిపెట్టడం జరిగింది. ఒక్కసారి పిల్లర్లు మీరు లెక్కేసుకోండి. ఇటు నుంచి 4, అటు నుంచి 4, ఇటు నుంచి 4, మొత్తం కూడా 12 పిల్లర్లతోటి ఒక G+1 హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. వాళ్ళు ఉండడం కోసం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న హౌస్. పిల్లల చదువుల కోసం వాళ్ళు దిల్సుఖ్ నగర్ వెళ్ళవలసి వస్తుంది, అందుకనేసే ఈ హౌస్ని సేల్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు అది గమనించగలరు. అదేవిధంగా మనకి కింద సంపు కూడా ఇవ్వడం జరిగిందండి, మీరు అది చూసుకోవచ్చు. అదేవిధంగా ఒక బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. చాలా మంచి గ్రానైట్ తోటి ఈ వర్క్ మొత్తం చేయడం జరిగిందండి. ఒకసారి మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ ఓనర్ కట్టిన బిల్డింగు వాళ్ళ ఆలోచన విధానము అది కానీ చాలా బాగుందండి. కింద కూడా మీకు మెట్ల పక్కనే ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అది కూడా చూడొచ్చు. కామన్ బాత్రూము ప్లస్ స్పేసియస్గా ఒకళ్ళు తిరగడం కోసం మంచి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది కింద. అది మొత్తం మీరు గమనించవచ్చు. ఒక్కసారి మనం పైకి వెళ్ళి G+1లో ఉన్నటువంటి హౌస్ ఏ విధంగా ఉంది, ఈ హౌస్ ఎక్కడుంది, ఈ హౌస్ ఏం రేట్ చెప్తున్నారు అనేది పైకి వెళ్ళి ఒకసారి మాట్లాడుకుందాం పదండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఈ మెట్లకి వాడిన గ్రానైట్ కూడా మనం చూసుకోవచ్చు. చాలా మంచి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి బాల్కనీలో వచ్చేసి గ్రానైట్తోకి వైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది, అది కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. గ్లాసు ప్లస్ మంచి స్టీల్ తోటి ఈ గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు చూడొచ్చండి, పైన కూడా ఫైబర్ షీట్ ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫ్ అండి ఇది. అంటే మళ్ళీ వాటర్ ఏమైనా కారుతాయేమో అనుకోవాల్సిన అవసరం లేకుండా ఓనరు మంచిగా ఫైబర్ షీటు వాటర్ ప్రూఫ్తో సహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒకసారి ఈ సింహద్వారం చూడండి, చాలా నీట్గా ఫినిషింగ్ చేసి ఉన్నటువంటి సింహద్వారం అండి. దీనికి వాడిన టేకు కూడా మంచి ఇండియన్ నెంబర్ 1 టేక్ యూజ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈ ఫినిషింగ్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ ఈ హార్డ్వేర్ కూడా ఒక్కసారి చూడొచ్చు. మంచి క్వాలిటీ తోటి కట్టినటువంటి హౌస్ అండి ఈ హౌస్. ఈ హౌస్ ఎక్కడ ఉంది అని అంటే మనకి హైత్ నగరు బస్ స్టాప్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నియర్ బై వచ్చేసి మదర్ డైరీ, నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది, నెక్స్ట్ సంగం హోటల్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది. నెక్స్ట్ అదే కాకుండా ఇక్కడనే పక్కనే మనకి స్పార్క్ స్కూల్ కూడా ఉన్నదండి. నెక్స్ట్ ఇది G+1 తోటి ఉందండి. ప్రజెంటు మనకి G+2కి కూడా పర్మిషన్ వస్తుంది. ఇది మొత్తము కూడా 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి హౌస్. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. G+1 హౌస్ అండి ఇది. దీని సైజెస్ వచ్చేసి 28.3 ఇంటూ 45 సైజెస్లో ఉందండి ఈ హౌస్. నెక్స్ట్ దీని రేటు, ఓనర్ రేటు మనకి 1.40 అంటే 1,40,00,000 చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది, అది గమనించగలరు. ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం పదండి. ఇది
సింహద్వారం వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. ఈ నార్త్ ఫేసింగ్లో నుంచి మనం లోపలికి స్టార్ట్ కాగానే ఇది మొత్తము కూడా హాల్ అండి. ఒకసారి మీరు హాల్ చూడొచ్చు. లోపల ఇచ్చిన గ్రానైట్ కూడా మీరు ఒకసారి ఈ గ్రానైట్ మొత్తం కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఈ సీలింగ్ వర్క్ కూడా చూడండి. మంచి మంచి కన్స్ట్రక్షన్ అంట నేనంతే. ఎందుకంటే ఇది ఓనరు ఉందామని డైరెక్ట్ చేసుకున్నటువంటి కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంత మంచిగా చేపించుకోవడం జరిగింది. ఒకసారి మీరు ఈ వ్యూ మొత్తం కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనకి మంచి మంచి కబోర్డ్స్తో కూడినటువంటి, అంటే మంచి సీలింగ్తో కూడినటువంటి ఒక టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనము చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మంచిగా ఇక్కడ దేవుళ్ళు పెట్టుకోవడం కోసం ఇక్కడ ఒక కబోర్డు టైప్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం చూసుకోవచ్చు. ఇలా లోపలికి ఇక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఇది ఒక్కసారి ఇదంతా చూడొచ్చండి మీరు. ఇక్కడ కూడా కబోర్డ్ ఇవ్వడం జరిగింది. బుద్ధుడు నెక్స్ట్ ఇవంతా ఈ వ్యూ అంతా చాలా మంచిగా ఉందండి. అంటే ఓనర్ ఉందామని కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న హౌస్ కాబట్టి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇలా లోపలికి ఎంటర్ కాగానే మంచిగా ఇక్కడ గ్లాస్తో ఫిట్టింగ్ ఉన్నటువంటి ఒక దేవుడు రూము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు లోపల చూపించలేకపోతున్నాం, ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇదంతా కిచెన్ అండి. నాకు తెలిసి అయితే ఇందులో ఒక నలుగురు తిరిగి వంట చేసుకునేటందుకు వీలున్నటువంటి ఒక కిచెన్. ఈ కిచెన్లో కూడా చూడండి అంతా మార్బుల్స్ కూడా చాలా మంచిగా యూజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక కబోర్డ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక కబోర్డ్ ఇవ్వడం జరిగింది. ఇలానే మనం బయటికి రాగానే ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్లో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. మిర్రర్, చాలా మంచి మిర్రర్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక అటాచ్ బాత్రూము ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇలానే బయటికి వెళ్ళంగానే మనకి ఇటు సైడు ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. అంటే కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఈ కామన్ బాత్రూమ్ కూడా ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం ఒకసారి ఆ కామన్ బాత్రూమ్ కూడా చూపియండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది బెడ్రూము. ఈ బెడ్రూము ఈ ఫినిషింగ్ అంటే ఈ సీలింగ్ వర్క్ కూడా మనం చూడొచ్చు. బెడ్రూమ్లో ఏ విధంగా ఉంది ఏంది అనేది. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేనేమంటా అంటే చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. చాలా మంచి ఆలోచనతోటి అన్ని పర్టికులర్గా వీళ్ళు సెల్ఫ్గా ఇది పెట్టుకుంటే బాగుంటుంది, ఇది చేసుకుంటే బాగుంటుంది అని ప్లాన్ చేసుకొని కట్టించుకున్నటువంటి ఈ హౌస్ అండి. ఇది ఏంటంటే పిల్లల చదువుల నిమిత్తం వాళ్ళు ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇక్కడున్న ఈ హౌస్ అమ్మేసి అక్కడ ఇంకొక హౌస్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి కన్స్ట్రక్షన్ మీ ముందలకి తీసుకొచ్చినందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఇది ప్రమోషన్ చేయడం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది, అది గమనించగలరు. ఒక్కసారి టెర్రస్ మీదకి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం పదండి. మనము టెర్రస్ మీదకి రావడం జరిగిందండి. ఓనరు ఉండడం కోసం కట్టుకున్నటువంటి హౌస్ కాబట్టి ఇంత మంచిగా ఫ్లోరింగ్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి ప్రాపర్టీస్ చాలా తక్కువ వస్తాయండి. అంటే సేల్కి చాలా తక్కువ. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా కట్టుకున్నటువంటి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌజులు చాలా తక్కువ వస్తాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు, అది గమనించగలరు. ఏ విధంగా చేసుకున్నారో చూడండి ఫ్లోరింగు. ప్లస్ ఇక్కడ మీకు ఇవి పెట్టుకోనికి అంటే ఈ వాటర్ యొక్క ట్యాంకర్లు పెట్టుకోవడం కోసం కూడా ఒక దిమ్మను ప్లాన్ చేసుకోవడం జరిగింది. 4 పిల్లర్లతోటి ఒక దిమ్మను కూడా ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మళ్ళొకసారి ఓనర్ రేటు చెప్పడం జరుగుతుందండి. 1,40,00,000 చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఇది గమనించగలరు. అదేవిధంగా ఈ హౌస్కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి ఒక లైక్ మాత్రమే మేము కోరుకునేది. సపోర్టింగ్గా ఉంటుందండి. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ సిద్ధు SRT ప్రాపర్టీస్.